శివలింగాన్ని పూజించేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదనుకుంటే మీరు శివలింగానికి అభిషేకం చేయకపోవడమే మంచిది. ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనలో చాలామంది శివాలయానికి వెళ్ళి శివలింగానికి పూజలు అభిషేకాలను చేస్తూ ఉంటారు. మరి అలా శివలింగాన్ని అభిషేకించేటప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే నేరుగా శివలింగం పైనుండే అభిషేక జలాలను పోసి అభిషేకించడమే. శివలింగానికి అభిషేకం చేయడానికి కొన్ని నియమాలున్నాయి. శివలింగంలో మొత్తం శివుని కుటుంబం కొలువుతీరి ఉంటుంది. శివలింగానికి కుడివైపు ఉండే ఈ భాగంలో వినాయకుడు కొలువుతీరి ఉంటాడు. కాబట్టి మొట్టమొదటగా వినాయకుణ్ణి అభిషేకించాలి. ఇక శివలింగానికి ఎడమవైపు ఉండే ఈ భాగంలో కుమారస్వామి కొలువుతీరి ఉంటాడు. కాబట్టి వినాయకుణ్ణి అభిషేకించిన తర్వాతే కుమారస్వామిని అభిషేకించాలి. తర్వాత శివలింగం యొక్క పానపట్టానికి మధ్యలో ఉండే ఈ భాగంలో అశోక సుందరి కొలువై ఉంటుంది. కాబట్టి వినాయకుడిని కుమారస్వామిని అభిషేకించిన తర్వాత అశోక సుందరిని అభిషేకించాలి. ఈమె గురించి వీడియో చివరిలో చెబుతాను. ఆ తర్వాత శివలింగం చుట్టూ ఉన్న ఈ భాగంలో పార్వతీదేవి హస్తం ఉంటుంది. కాబట్టి పార్వతీదేవి హస్తాన్ని అభిషేకించిన తర్వాత చివరగా శివలింగం పైనుండి అభిషేకించాలి. ఈ విషయాన్ని మీరు మొదటిసారి తెలుసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. వీడియోలో మనం అశోక సుందరి గురించి చెప్పుకున్నాం కదా. చాలామందికి ఈ అశోక సుందరి ఎవరు అనే సందేహం కలిగే ఉంటుంది. ఈమె కూడా శివుని కుటుంబంలో ఒకరే. అశోక సుందరి సాక్షాత్ శివపార్వతుల కూతురు. ఈమెను నహుష అనే అతనికిచ్చి పెళ్లి చేశారు. ఈమె ప్రస్తావన మనకు ప్రముఖమైన ఏ హిందూ పురాణాల్లో కనిపించదు. కానీ ఒక్క పద్మపురాణంలో మాత్రం ఈమె గురించిన ప్రస్తావన ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.